Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విద్యార్థుల నిరసనతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం రోడ్డెక్కారు నిరుద్యోగులు. పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలంటూ డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు నిరుద్యోగులు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. నిరసన తీవ్రతరం కావడంతో ఇక పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పలువురు నిరుద్యోగుల్ని అరెస్టు చేశారు, పిఎస్ కి తరలించారు. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ఎవరైతే పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయా అని చెప్పి కోచింగ్ సెంటర్స్ లో పడిగాపులు కాస్తున్నారు విద్యార్థులు. ఇక 5,000 కాదు నోటిఫికేషన్, 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వారందరూ కూడా కోరుతూ నిరసనలు తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి వేడుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా బాధలు ఒక్కసారి ఆలోచించండి. మేమంతా కూడా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులము. మేము ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ ఉండే క్యాండిడేట్ కాదు. మీ ప్రభుత్వం రావడం కోసం మేమంతా కష్టపడ్డ వాళ్ళము, నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళం. మేమంతా మా బాధ ఒక్కటే. మేము ఈ నాలుగా ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మేము మా యొక్క కళను సాకారం చేసుకుంటామని చెప్పేసి చాలా ఇబ్బందులు బాధపడ్డాము. కానీ మీరు ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ మాత్రం ఇస్తామని అంటున్నారు. దయచేసి 5,000 నోటిఫికేషన్ వస్తే మాకు 30 జిల్లాలలో ఉన్నటువంటి ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఎంత మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగాలని పరిస్థితి. కాబట్టి దయచేసి మా ఎందు ఒక్కసారి దయతలిచి ఉన్నటువంటి 19,000 పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే మీరు గెలవడంలో మాకు ప్రముఖ పాత్ర ఉంది. కాబట్టి జియో నంబర్ 46 వల్ల మాకు ఆల్రెడీ మెరిట్ మార్క్స్ వచ్చిన కూడా మేము ఉద్యోగం కోల్పోయి ఇవాళ మేము కోట్ల మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. సార్, మరొక్కసారి ఇలాంటి ఇబ్బందులు కాకుండా, మమ్మల్ని బాధ పెట్టకుండా, మా భవిష్యత్తును ఆడుకోకూడదు. దయచేసి మాకు 19,000 నోటిఫికేషన్ రావాలి. అండ్ అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి 36 సంవత్సరాల ఏజ్ మీరు పెంచాలి. అండ్ ఎస్ఐకి 35 సంవత్సరాలు ఇవ్వాలి. మేమంతా కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి మేమంతా ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం. దయచేసి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మరొకసారి మేమంతా కూడా వేడుకుంటున్నాం. ఇక ఇప్పటికే ఎప్పటి నుంచో నోటిఫికేషన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. వేలల్లో కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇప్పుడు 5,000 మందికి మాత్రమే ఉద్యోగాలంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం మీద అయితే విద్యార్థులు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి, 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు దిల్సుఖ్ నగర్ లో ఏదైతే రోడ్డు పైన బైఠాయించి కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే దాదాపు 19,000 పైచిలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. దాంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం కూడా జూన్ 2వ తారీఖున ఈ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దాదాపు 5,000 పోస్టులు కూడా మరి వేశారు. సో మిగతావి కూడా విడతల వారీగా వేస్తామంటే ప్రభుత్వం చెప్తుంది. కానీ అంటే విలేజ్ నుంచి అలాగే జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ కోచింగ్ తీసుకొని ఖచ్చితంగా మేము చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకొని ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడుతుందా అని వేచి చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో మీరు ఈ 5,000 ఇస్తే కనుక ఖచ్చితంగా అది సరిపోవు. ఎందుకంటే చాలా మంది పోటీ పడుతా ఉన్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 19,000 పైచిలకు ఉద్యోగాలను వేయండి, ఖాళీగానే ఉన్నాయి కదా, ఖాళీ లేని మేము అడగట్లేదు, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వేయండి అంటూ కూడా మరి వాళ్ళు వేరుకోవడం జరిగింది. దాంతో పాటు గతంలో జియో 46 కు సంబంధించి కూడా చాలా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన చెలరేగిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాంటివి పునరావృతం కాకుండా మొత్తం కూడా ఏదైతే ఈ మొత్తం నోటిఫికేషన్స్ ఏమున్నాయో కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు 19,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా నింపండి అంటూ కూడా మరి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు
ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ప్రభుత్వాన్ని కించపరచాలనో ప్రభుత్వాన్ని ఇది అప్రదిష్ట పాలు చేయాలనో మేము ఈ ధర్నా చేయట్లేదు. మా గోడు మా బాధ వెళ్ళ చెప్పడానికే చెప్తున్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒకసారిగా అక్కడ దిల్సుఖ్ నగర్ లో మొత్తం సిచ్యువేషన్ కనుక చూస్తే రోడ్డు పైన బైఠాయించి రోడ్డు మొత్తం కూడా స్తంభింపజేశారు. బస్సులు రాకపోకలు మొత్తం కూడా స్తంభింపజేశారు. ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన స్పందించాలి. ఖచ్చితంగా మాకు గతంలో ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారో అది ఖచ్చితంగా వేయాలి. సో మాకున్నటువంటి డిమాండ్స్ మీరు నెరవేర్చాలి. మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇవ్వండి, విడతలుగా వారిగా ఇస్తే ఇప్పటికే మేము ప్రిపేర్ అయి ఉన్నాము. ఇక్కడ కోచింగ్ సెంటర్లలో దాదాపు నెలల నుంచి కూడా మేము మరి ఆ ఊర్ల నుంచి మా అమ్మ నాన్న డబ్బులు పంపిస్తే మేము కష్టపడి ఇక్కడ చదువుకుంటున్నాము. మేము ఒకవేళ ఇప్పుడు జాబ్ రాకపోతే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఊర్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కూడా మరి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే అక్కడ ప్రధానంగా మొత్తం రోడ్డు పైన బైఠాయించి ట్రాఫిక్ అంతా కూడా స్తంభింపజేశారు. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ ఏరియా, ఎల్బీ నగర్ ఏరియా అనేది ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో నార్మల్ గానే దాదాపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక సిగ్నల్ పడితే అంత ట్రాఫిక్ ఉంటుంది. సో అక్కడ ఒక్కసారిగా ఈ విద్యార్థులు ఆందోళన చేయడంతో అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత మరి ఎవరైతే విద్యార్థులు అక్కడ మరి రోడ్డు పైన బైఠాయించి అలాగే కొంత అల్లరి చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి ఇటు దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్ కొంతమంది, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కొంతమంది, అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కొంతమందిని కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది. అట్లా ప్రధానంగా పోలీసులు కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటూ విద్యార్థులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మొత్తానికి కూడా విద్యార్థుల ఆవేదన అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాంట్లో భాగంగానే మాకు సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి గతంలో కొన్ని వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా వేకెన్సీ ఉన్నటువంటి 19,000 ఉద్యోగాలు కూడా ఇస్తే బాగుంటుంది. మేము 5,000 ఉద్యోగాలు ఎక్కడ అంటే ఎవరికి సరిపోతాయి 5,000 ఉద్యోగాలు అంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రేపు చూడాలి మరి ప్రభుత్వం మరొకసారి పునరాలోచిస్తుందా ఏంటి అనేది చూడాలి. దాంతో పాటు విడతల వారీగా ఇప్పుడు ప్రభుత్వం కూడా విడతల వారీగా మేము నోటిఫికేషన్ చేస్తూనే ఉంటాము. సో ప్రతి నెల నోటిఫికేషన్స్ ఉంటాయి అంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. చూడాలి మరి ఇటు అధికారికంగా ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి మరి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.